ఓకే, మరి ఊరించి వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. అయితే ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఎల్బీ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత. సుజాత, మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి. సేమ్ ప్లేస్. సో అంటే మీకు పరిచయం ఉందండి? అవునండి, రిలేటివ్స్ ఇద్దరము. ఓ, ఇద్దరు రిలేటివ్సా? ఓ నైస్. సో రెడీగా మరి వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇందులో ఏం వస్తే దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఓకే, సో చూద్దాం మరి ఇందులో ఏముందో ఈరోజు. ఓ, ఉసిరికాయలు. నైస్. సో ఉసిరికాయలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పచ్చడి కదా. చక్కగా సీజన్ లో దొరికితే పచ్చడి పెట్టుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో చాలా రకాలు ట్రై చేస్తున్నాను, అంటే పులిహోర అని, పచ్చళ్ళు, కూరలు, హల్వాలు. ఎస్, సో ఇలాగా. సో మీరు కూడా ఏదన్నా గబగబా ఆలోచించేసుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేస్తాం. సుజాత గారు రెడీగా ఉన్నట్టున్నారు. ఏం థింక్ చేశారు? ఉసిరికాయ పప్పు. పప్పు చేసేద్దాం అనుకున్నారా? చక్కగా సింపుల్ గా ఉసిరికాయ పప్పు. లక్ష్మి గారు మీరేం చేస్తారు? ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి. మీరు పచ్చడి చేస్తారు, ఉసిరికాయ ఎండుమిర్చి కాంబినేషన్ లోనా? సరే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, ఎండుమిరపకాయలు 10, మెంతులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమైనా వేయించుకోవాలా మనం? వేయించుకోవాలండి. ఎండుమిర్చిను పచ్చిమిర్చి రెండు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో అవి వేయించుకోవడానికి సరిపడా నూనె వేసేసుకోవాలన్నమాట. ఏమిటి వేస్తూనే ఉన్నారు? ఇవి వేయించుకోవడానికేనా? వేయించుకున్న తర్వాత మిగిలింది పోపు వేసేసుకోవచ్చా? ఓకే, వేద్దామా మరి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేద్దాం. సో కారం అంతా కూడా పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతే. ఇప్పుడు ఎండుమిర్చి పచ్చడి అనుకున్నాం కదా, మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి ఎందుకు? కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. సో మనం తీసుకునే ఉసిరికాయల్ని బట్టి, అలాగే మన పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎంత ఘాటు ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోవటమేనా? అంతేనండి. ఓకే. ఉసిరికాయ అంటే ఎలాగో కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగానే పడతాయేమో కదా. ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇంతేనా? ఇంక ఇందులో ఏం వేసేది లేదా? వేసేద్దామా ఇప్పుడే? కొంచెం మెంతులు వేయాలి. తర్వాత కొంచెం ఆవాలు. ఓకే, అందులో ఒక స్టిక్ ఇవ్వండి. ఇవి ఇంకా వేగాల? ఇంకా ఆపేసండి. ఆపేద్దామా? చాలు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఉసిరికాయలని ఇట్లా పీస్ లాగా కట్ చేసుకోవాలండి. గింజలు తీసేసి పీసెస్ లాగా. ఎందుకంటే అవి గ్రైండ్ చేసుకోవాలి మనం. ఓ, ఇదంతా మనము కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే. మీకు అది ఎలా కావాలో అలా తిప్పేసుకోండి. ఓకేనా? సరిపోతుందా? సరిపోతుంది. కొబ్బరి ఫ్రై గ్రైండ్ చేస్తాం కదండి, అలా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి గ్రైండ్ చేసినట్టు చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కలుపుకోవాలండి దీనికి సరిపడా. గ్రైండ్ చేసి దాంట్లో వేస్తే కలిసిపోయేదిగా హాయిగా. మర్చిపోయా. అలా అయినా చేసుకోవచ్చు. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వీటిని కూడా మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. ఓకే, సో ఆవాలు మెంతులతో కలుపుకొని
పోపుకు సరిపడా నూనెను వేసేసారు. చక్కగా నూనె తక్కువ వేసుకుంటే మొత్తం ఇలా వేసేసేవాళ్ళం కదా. ఇది ఇలా ఉండడం వల్ల మన తర్వాత తాలింపుకు కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. అవి సెపరేట్ గా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ ని కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చేసుకోవాలి? ఒకసారి కలిపే చక్కగా అన్ని ఒకసారి అంటే ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి దీంట్లో కలవదండి. కలవదండి. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ పోపు పెట్టాలా? ఆన్ చేయనా? ఆల్రెడీ మీరు స్టవ్ ఆన్ చేయండి. ఇందులో పెడతా. ఇందాక మనకి ఆయిల్ మిగిలింది కదండి, ఆయిల్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఓకే మరియు కొంచెం ఇంగో పొడి వేసుకొని ఈ తాలింపు దీంట్లో కలిపేసుకోవాలి. ఓకే ఓకే. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇందులో పోపు గింజలు ఏం అక్కర్లేదు? అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఇందాక వేసాం కదా, అవి చాలు. సరే. ఓకే. సో వెల్లుల్లి, ఇంగువ ఎప్పుడు వేస్తారు? వేస్తాను. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు కొంచెం, ఎక్కువ రెడ్ అయిపోతాయేమో కింద అని చెప్పి. ఓకేనండి. ఇది ఎందులోకి బాగుంటుంది మనకి? పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చండి, సూపర్ గా ఉంటుంది కదా. అంటే మామూలుగా పచ్చడి పెడితే పీసులు పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా అయితే కనిపించదు మనకి. పసుపు, కొంచెం పసుపు దీంట్లోనే, అలాగే కొంచెం ఇంగో పౌడర్ కూడా వేసుకోవాలి. వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇది మనకి నిల్వ ఉంటుందా అండి? ఉంటుందండి, ఒక వారం 10 days ఉంటుంది నిల్వ. ఓకే ఓకే. ఇప్పుడు పచ్చడి ఇందులో వేస్తారా లేకపోతే ఎలా అయినా దీంట్లో వేసి కలిపేసుకుందాం. ఓకే. ఇది ఎలా ఉందంటే మనము కొబ్బరి పచ్చడి ఎండుమిర్చి వేసి చేసుకుంటాం కదా, అలా ఉంది చూడ్డానికి. తింటే గానీ మనకు తెలియదు ఇది కొబ్బరి కాదు ఉసిరి అనేది కదా. కలిపేసుకుంటారా? ఇలా ఎండుమిర్చి కాంబినేషన్ లో మీరే ట్రై చేశారా ఏమిటి లక్ష్మి గారు? అవునండి, అంటే మామూలుగా అయితే పచ్చిమిర్చితో తెలుసు ఉసిరి పచ్చడి చేస్తారని, కానీ నేను ఎండుమిర్చి చేసి ట్రై చేశారు. బాగుందా టేస్ట్? బాగుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారా? నైస్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బాబులండి. 2 బాబులు? 2 బాబులు. ఏం చదువుతున్నారేంటి? పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. ఓ, పేర్లు? మనోజ్ కుమార్, సాయి తేజ. నైస్. సో ఇప్పుడు తీసేద్దామా బౌల్? బౌల్. రెడీ అయిపోయింది. ఇది మనకి ఒక 10 days అలాగా నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే. మరి పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం.
ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఉసిరికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, ఆవాలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఇంగువ, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి రెడీ.